విశాఖపట్టణంలో ప్రతి మార్గశిర మాసంలోనూ కనక మహాలక్ష్మీదేవికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఆమె చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కనక మహాలక్ష్మీదేవిని బలాత్కరించబోయిన బ్రిటిష్ సైనికుడి నుంచి తప్పించుకోవడానికి ఆమె తన చెయ్యి నరుక్కుని పక్కనే ఉన్న బావిలో దూకి తన గౌరవాన్ని కాపాడుకుంది. అప్పటి నుంచి చాలా కాలం తర్వాత అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుణ్ణి ఆమె బావిలో నుండి పిలిచి, "ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను ఈ బావి నుంచి బయటకు తీసి నాకు ప్రాణప్రతిష్ఠ చేయి" అని చాలా ఆశలు చూపించింది. కానీ కాశీకి వెళ్తున్న ఆ బ్రాహ్మణుడు, "తల్లి, నన్ను ఆపొద్దు" అని చెప్పి ఆమె ఎన్ని ఆశలు చూపించినా ఒప్పుకోలేదు. వెంటనే ఆమెకు కోపం వచ్చి ఆమె చేతిలో ఉన్న పరికతో అతన్ని సంహరించబోగా శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, "ఈమె కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిగా అవతరించబోతోంది, కాబట్టి నువ్వు ఈ పని చేయాల్సిందే" అని చెప్పగా ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే ఆమెను బయటకు తీసి ప్రతిష్ఠించాడు. ఆమె భక్తులకు కలలో కనపడి, "నాకు గుడి గోపురాల్లాంటివి వద్దు" అని చెప్పగా చాలా కాలం గుడి లేకుండానే ఆమెకు పూజలు జరిగాయి. తర్వాత కాలక్రమేణా ఆమెకి గుడి కట్టారు.